అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబేరు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, అలాగే సమ్మక్క సారక్క క్రియేషన్స్ అంట. చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, సమ్మక్క సారక్క. సమ్మక్క సారక్క అంటే మన శ్రీకాంత్ ఓదిలా ఉన్నారు కదండి, నానితుడి ప్యారడైజ్ మూవీ చేస్తున్నాడు. ఆ మూవీ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రొడ్యూస్ చేస్తున్నాడు. దీనికి డైరెక్టర్ వచ్చేసి చేతన్ బండి గారంట. ప్రొడ్యూస్డ్ బై శ్రీకాంత్ ఓదిల అండ్ అనురాగ్ రెడ్డి అండ్ శరత్ చంద్ర, అదే చాయ్ బిస్కెట్ వాళ్ళు. సో వీళ్ళకి క్యాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. క్యాస్టింగ్ కాల్ యాక్టర్స్ రిక్వైర్మెంట్ మేల్ అండ్ ఫీమేల్ ఫర్ ఆల్ ఏజ్ గ్రూప్స్ అని అంటున్నారు. తెలంగాణ యాస అనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలి అంటున్నారు. కుచ్చి కుడకలేద్దాం రారి అంటున్నారు. సో సెండ్ యువర్ ప్రొఫైల్స్ టు అని ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చారండి. అది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి సూర్యనారాయణ బదారి గారు అడిగారండి. గుడ్ మార్నింగ్ సార్. రైటర్ అసోసియేషన్లో కార్డు తీసుకోవాలి, స్టోరీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఇది ఎట్లా చెప్పండి సార్ అని అడగడం జరిగింది. ఇక్కడ సూర్యనారాయణ గారు, నేను దీని గురించి మీకు చెప్పేది ఏంటి అంటే, మీరు రైటర్స్ అసోసియేషన్లో ముందు మీరు సభ్యత్వం తీసుకోవాలి అంటే, గత వీడియోలో నేను మీకు చెప్పినట్లు ఫస్ట్ మీరు ఏదో ఒక రైటర్ దగ్గర పనిచేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా విజయ్ నాగబేరు అనే దగ్గర పనిచేస్తున్నట్లయితే విజయ్ నాగబేరు మిమ్మల్ని రెఫర్ చేయాలి. ఇదిగో ఇతను నా దగ్గర పనిచేశాడు అని మీకు కార్డ్ అనేది ఇవ్వండి అని నేను మీకు ఇవ్వాలి. సో మీకు అసోసియేట్ మెంబర్గా కార్డు వస్తుంది. అసోసియేట్ మెంబర్గా కార్డు వచ్చిన తర్వాత మీరు దాంట్లో స్టోరీ రిజిస్ట్రేషన్స్ అనేవి చేసుకోవచ్చు. ముందు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు స్టోరీ రైటర్గానే లైఫ్ టైం ఉండిపోదాం అనుకుంటున్నారా, లేదంటే డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నారా? మీరు ఒకవేళ డైరెక్టర్ అవుదాం అనుకున్నట్లయితే మీరు రైటర్స్ అసోసియేషన్లో సభ్యత్వం తీసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్టర్స్ అసోసియేషన్లో మీరు సభ్యత్వం తీసుకున్నట్లయితే మీరు ఈ స్టోరీస్ అనేవి డైరెక్టర్స్ అసోసియేషన్లో కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. రైటర్స్ అసోసియేషన్లోనే రిజిస్టర్ చేసుకోవాలనే రూల్ ఏమి లేదు. కాబట్టి మీరు ఒకవేళ డైరెక్టర్ అవ్వాలి అనుకున్నట్లయితే మీరు ఏం చేస్తారు అన్నట్లయితే రైటర్స్ అసోసియేషన్లోకి వెళ్ళి సభ్యత్వం తీసుకోండి. ఫస్ట్ ఎవరి దగ్గరైనా అసిస్టెంట్గాను అసోసియేట్గాను పనిచేస్తున్న డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు వాళ్ళ దగ్గర నుండి ఒక లెటర్ తీసుకొని వెళ్ళినట్లయితే వాళ్ళు మీకు సభ్యత్వం ఇస్తారు. దాంతోపాటు మీరు ఎవరి దగ్గర అయితే పనిచేస్తారో ఆ సినిమాకి టైటిల్ కార్డులో మీ పేరు ఉండాలి. ఉన్నట్లయితే ఆ సినిమాని ఒక కాపీ పెన్ డ్రైవ్లో మీరు తీసుకొని వెళ్ళినట్లయితే వాళ్ళు దానికి సంబంధించిన కాపీ చేసుకొని చూసి ఓకే ఇందులో ఇతను ఉన్నాడు అనేది అప్రూవల్ పెట్టుకొని ఇమీడియట్గా మీకు ఏం చేస్తారు అంటే ఆ సభ్యత్వం అనేది ఇస్తారు. ఇచ్చిన తర్వాత మీకు ఏం చేయాలి అంటే అప్పుడు మీరు స్టోరీ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. స్టోరీ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి పేజీకి ఇంత అని మీరు పే చేయాల్సి ఉంటుందండి రెస్పెక్టివ్ అసోసియేషన్స్కి. అది మీరు పే చేసుకున్నట్లయితే రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ రిజిస్టర్ చేసుకున్న వాటికి గ్యారంటీలు ఉంటాయా అనేది ఒకసారి కొంచెం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మీరు స్టోరీ రిజిస్ట్రేషన్ ఏదైతే చేసుకుంటున్నారో ఇది చాలా గొప్ప కథ, చాలా యూనిక్ కథ, ఎంతకంటే గొప్ప కథ భూప్రపంచంలో ఎవడూ చెప్పలేడని ఒక ట్రాన్స్లో మీరు ఈ స్టోరీని రిజిస్టర్ చేసుకుంటారు. ఇప్పుడు మీలాంటి ఐడియా అని ఇంకొకటికి రాదని గ్యారంటీ ఏంటి? ఎగ్జాంపుల్ చెప్తా. బలగం అనే ఒక సినిమా వచ్చింది. ఈ బలగం అనే సినిమా టిల్లు వేణు ఎవరైతే ఉన్నారో దిల్ రాజు గారి ప్రొడక్షన్లో చేశాడు. ఫైనల్గా అతని ఏం చేశాడు, నవ తెలంగాణనో నమస్తే తెలంగాణనో రిపోర్టర్గా చేసే ఒక ఆయన ఈ కథ నాది, ఈ కాకి సంబంధించిన కథ నేను అనుకున్నాను, నా దగ్గర నుండి టిల్లు వేణు బలగం వేణు అనే వ్యక్తి నా దగ్గర నుండి కథ లేపేసి సినిమా చేసుకున్నాడు, దీనికి ఏదైతే ఉందో నాకు ఎంత అమౌంట్ రావాలి అని ఫైట్ చేయడం జరిగింది. సో అది ఫైట్ జరిగింది. దానికి దిల్ రాజు గారు ఒకనొక సందర్భానికి వచ్చేసి ఆయన ఏం చెప్పారంటే, సరే ఈ కథ ఇటు అయిపోయింది, ఈ కథకు సంబంధించి నేను నీకు ఇంత అమౌంట్ అనేది ఇస్తాను, ఆ తర్వాత ఇంకో కథ దీనికంటే బెటర్గా అయితే నా కథ ఉన్నట్లయితే ఆ కథ చేసుకొని వచ్చినట్లయితే నిన్ను డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ చేస్తూ నేను ఒక ఇంత అమౌంట్ పెట్టి సినిమా చేసిస్తాను నీకు అని కూడా ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. లేదు నాకు అలా కాదు, నాకు ఈ కథకే డబ్బులు రావాలి అని ఫైట్ చేశాడు. ఫైనల్గా ఏంటి అంటే టిల్లు వేణు అనేవాడు నేను ఇక్కడ నుండి డబ్బు లేదు, నేను పలానా మలయాళం సినిమా నుండి లిఫ్ట్ చేసుకొని వచ్చాను అనే టైప్లో ఏదో చెప్పడం జరిగింది. ఫైనల్గా ఇతనికి రూపాయి రాకపోగా కనీసం దిల్ రాజు ప్రొడక్షన్లో సినిమా చేసే ఒక అవకాశం కూడా రాకుండా ఆగిపోయింది. సో నేనేమంటాను అంటే మీరు ఎప్పుడైనా రిజిస్టర్ చేసుకోవటం అనేది ఓకే, కానీ అది మీకు ఎంతవరకు యూజ్ అవుతుంది అంటే నన్ను అడిగితే 0.0001%. దాని బదులు సినిమాలు రిజిస్ట్రేషన్ కథలు రిజిస్ట్రేషన్ చేసుకుంటూ
టైం వేస్ట్ చేసుకునే బదులు దాన్ని ఒక షార్ట్ మూవీగానో యూట్యూబ్ సిరీస్గానో చేయండి. అది నచ్చిన ప్రొడ్యూసర్లు ఏం చేస్తారు అంటే, ఓకే ఇందులో ఏదో విషయం ఉంది, ఈ విషయాన్ని మనం సినిమాగా తీస్తే బాగుంటుందని మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. సో దీనికి ఈసారి అలా జరుగుతుందా అని అడిగితే ఖచ్చితంగా జరిగిద్ది. దీనికి నేనే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. శ్రీకారం అనే ఒక సినిమా ఉంది. శ్రీకారం అనే ఒక సినిమాకి యాక్చువల్గా టైటిల్ కార్డ్ నేను రాయాల్సింది. దానికి కిరణ్ అబ్బవరం, దానికి సంబంధించిన హోల్ కథకి కిరణ్ అబ్బవరం హీరోగా యాక్ట్ చేసి ఒక షార్ట్ ఫిల్మ్ తీశారు. ఆ షార్ట్ ఫిల్మ్ ప్రొడ్యూసర్లు చూసి నచ్చి వాళ్ళు ఏం చేశారు అంటే, నానిని హీరోగా బుక్ చేసుకొని పర్టికులర్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో అతనితో సినిమా చేద్దామని ప్లాన్ చేశారు. తర్వాత నాని వెళ్ళిపోయి శర్వా వచ్చాడు. సో శర్వాతో ఫైనల్గా సినిమా అనేది చేశాడు. నేనేమంటాను అంటే, మీ కథల్ని రిజిస్ట్రేషన్ చేసుకొని అక్కడ పెట్టడం కన్నా కూడా మీరు దాన్ని ఒక షార్ట్ ఫిల్మ్ లాగో యూట్యూబ్ సిరీస్ లాగో చేసుకొని అది ప్రొడ్యూసర్ల కంట్లో పడేలా చేసుకున్నట్లయితే మీరు సక్సెస్ అవడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. అంతే తప్పించి నేను డైరెక్టర్స్ అసోసియేషన్లో మెంబర్షిప్ తీసుకొని రిజిస్టర్ చేసుకున్నాను, రైటర్స్ అసోసియేషన్లో మెంబర్షిప్ తీసుకొని రిజిస్టర్ చేసుకున్నాను అనుకున్నట్లయితే మీకు ఏ యూజ్ లేదు సార్, అవి మొత్తం మీకు ఎందుకు, మేము రిజిస్టర్ చేసుకుంటాము అంటే శుభ్రంగా మీ ఎల్లారెడ్డిగూడలో మీకు రైటర్స్ అసోసియేషన్ ఉంది, అదే బిల్డింగ్లో మీకు డైరెక్టర్స్ అసోసియేషన్ ఉంది. రెండుకి మీరు వెళ్ళండి, వాళ్ళు ఒక్క రూపాయి కూడా మిమ్మల్ని అడగరు. మీరు సభ్యత్వం తీసుకోవాలి అంటే ప్రజెంట్ రేట్స్ ఏంటి అనేది కూడా చెప్తారు. ఎలాగ మీరు ఇది చేస్తే మీకు రిజిస్టర్ చేసుకోవాలని కూడా చెప్తారు. నాకు తెలిసిన ప్రకారం ఏంటంటే, ముందు మీరు ఒక రైటర్ దగ్గర పనిచేయాలి, ఆయన దగ్గర నుండి లెటర్ తీసుకుని వెళ్ళాలి, ఓ పర్టికులర్ అమౌంట్ కట్టాలి. ఫస్ట్ మీకు అసోసియేట్గా కార్డు ఇస్తారు. ఆ అసోసియేట్ కార్డుతో మీరు స్టోరీ రిజిస్టర్ చేసుకోవచ్చు. లేదు మీకు లైఫ్ మెంబర్ అంటే మెయిన్ రైటర్గా కార్డు కావాలి అంటే మీది ఏదో ఒక సినిమా రిలీజ్ అవ్వాలి రైటర్గా, అక్కడ మీ టైటిల్ ఉంటేనే మీకు ఇది చేస్తారు. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీరు ఇలాంటి డౌట్లు, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో మీరు ఈ పర్టికులర్ శ్రీకాంత్ వదిలా గారి సినిమాలో ప్రొడ్యూస్ చేస్తున్న సినిమాలో మీరు పార్ట్ అవ్వాలనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి, అన్ని వయసుల మేల్ అండ్ ఏజ్ ఫీమేల్ వాళ్ళు కావాలంటే మీరు వీళ్ళతోటి కొలాబరేట్ అయి పనిచేయాలి అనుకున్నట్లయితే వీళ్ళ మెయిల్ ఐడి వచ్చేసి gulabi-auditionprofiles@gmail.com. GULABI గులాబీ AUDITION ఆడిషన్ PROFILES profiles@gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి. సో డిస్క్లైమర్ అని మీ అందరికీ తెలిసింది కదా, నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. వీళ్ళల్లో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్.